మిమ్మల్ని కుబేరుడిని చేసి అద్భుతమైన రహస్య పరిహారం. మనం ఏ పూజ చేసినా తాంబూలంలో తప్పకుండా తమలపాకును ఉపయోగిస్తాము. పూజకు సంబంధించిన ప్రత్యేకమైన వాటిలో తమలపాకు కూడా ఒకటి. అయితే తమలపాకు చెట్టు గురించి మరియు తమలపాకు గురించి రహస్య పరిహార శాస్త్రంలో ఏమి చెప్పబడిందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు. రహస్య పరిహార శాస్త్రం ప్రకారం తమలపాకు చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఇలా తమలపాకు చెట్లు ఇంట్లో ఉండడం వలన ఐశ్వర్యం అనేది వృద్ధి చెందుతుంది. తమలపాకుతో కులదైవానికి లేదా ఇష్ట దైవానికి చిన్న పరిహారాన్ని కనుక చేస్తే సిరి సంపదలు కలుగుతాయని పరిహార శాస్త్రం చెబుతున్నది. ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమావాస్య రోజున 11 లేదా 21 తమలపాకులను తీసుకోవాలి. ఒక తడి క్లాత్తో తమలపాకులను శుభ్రం చేసుకోవాలి. తమలపాకులను కడగకూడదు. తప్పకుండా తమలపాకుకు కాడ ఉండాలి. తర్వాత తమలపాకు కాడకు మరియు తమలపాకు ముందు మరియు వెనుక భాగంలో గంధం బొట్టు పెట్టి దానిపై కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ తమలపాకులను సూర్యోదయానికి ముందే కులదేవుడి దగ్గర, ఒకవేళ కులదేవుడు ఎవరో తెలియని వారు తమకు ఇష్టమైన దేవుని పాదాల దగ్గర 11 లేదా 21 తమలపాకులను ఉంచి తమకు ఉన్న ఆర్థిక సమస్యలను చెప్పుకొని పూజ చేయాలి. తిరిగి సాయంత్రం ప్రదోష సమయంలో, అనగా సూర్యుడు అస్తమించే సమయంలో పూజ చేసుకోవాలి. సూర్యుడు సరిగ్గా 5:30 గంటల నుండి ఉదయం 6:30 గంటలలోపు అస్తమిస్తాడు. ఈ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పూజ ముగిసిన అనంతరం ఒక తెల్లటి దారం తీసుకొని దానికి పసుపు రాసి 11 లేదా 21 తమలపాకులను పసుపు దారానికి కట్టాలి. కట్టేటప్పుడు తొడిమ అనేది విరగకుండా తోరణం కట్టాలి. ఇలా తయారు చేసిన తోరణాన్ని మీ ప్రధాన ద్వారానికి కట్టుకోవాలి. ఇలా కట్టిన తోరణం అనేది ఎండిపోయేదాకా ఉంచాలి. తర్వాత తీసేసి మరల ఇష్ట దైవానికి పూజ చేసి తమలపాకులో తోరణం కట్టుకోవాలి. ఇలా 11 సార్లు ఈ పరిహారాన్ని పాటించడం వలన లక్ష్మీ కటాక్షం కలిగి ఇంటిలో సిరి సంపదలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెబుతున్నది. అమావాస్య రోజున రాత్రి 11 గంటల సమయంలో 11 మిరియాలను కాల్చి ఆ మిరియాల నుండి వచ్చిన పొగను ఇంటిలో చూపించాలి. ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకి వెళ్ళిపోతుంది. తద్వారా ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. శనివారం రోజున నల్ల కుక్కకు ఒక బ్రెడ్ ముక్కను ఆహారంగా పెట్టాలి. ఆ నల్ల కుక్క మీరు పెట్టిన బ్రెడ్ ముక్కను వెంటనే తింటే కనుక మీ ఆర్థిక సమస్యలు అన్ని వెంటనే తొలగిపోతాయి. ఒకవేళ కుక్క బ్రెడ్ ముక్కను ఆలస్యంగా తింటే సమస్యలు అనేవి క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి అని పరిహార శాస్త్రం చెబుతున్నది. మీరు వినే ఉంటారు, గుర్రపు నాడా ఇంటికి కడితే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది అని. అది నిజమే. మనకి ఎక్కువగా మార్వాడీలు ఈ గుర్రపు నాడను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టి పూజిస్తూ ఉంటారు. అలా ఇంటి ప్రధాన ద్వారా ఎదురుగా ఈ గుర్రపు నాడను వేలాడదీయడం వలన ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ అనేది చేరుతుంది. అయితే గుర్రపు నాడ అనేది కొద్దిగా విరిగిపోయి అరిగిపోయిన నాడ అయితే చాలా మంచిదని, ఈ గుర్రపు నాడను శనివారం రోజున ఉదయం 6 గంటలు నుండి 7 గంటల మధ్యలో ప్రధాన ద్వారానికి వేలాడదీస్తే శుభం కలుగుతుందని పరిహార శాస్త్రం చెబుతున్నది.